సో గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు 5th మార్చ్ యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం అనమాట. దాని నుంచి 10 MCQs తీసాం అనమాట. అది డిస్కస్ చేయబోతున్నాం. ద ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ది డే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆర్టికల్ 105 గురించి క్వశ్చన్ అడిగారు. సో ఎందుకు క్వశ్చన్ అడిగారో మీకు తెలిసిందే, రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది ఒక జడ్జిమెంట్ని ఓవర్టర్న్ చేసింది అనమాట. మనకు పివి నరసింహారావు కేసు అంటారు అనమాట. ఆ బ్రైబరీ కేసుని ఓవర్టర్న్ చేసింది. ఇది ప్రైమ్ మినిస్టర్ జేఎంఎం బ్రైబరీ కేసు అంటాం. దాన్నే పివి నరసింహారావు కేసు అని కూడా అంటారు. జేఎంఎం అంటే ఏంటి? జార్ఖండ్ ముక్తి మోర్చా కేసు అంటాం అనమాట. దాంట్లో మేజర్గా పార్లమెంటరీ ప్రివిలేజెస్కి సంబంధించిన కేసు అనమాట. 1998లో వచ్చిన కేసు. ఆ కేసుని ఇప్పుడు 2024లో సుప్రీంకోర్టు ఓవర్టర్న్ చేసింది అనమాట. సో ఏం ఓవర్టర్న్ చేసింది? సో వాట్ ఈస్ ద థింగ్ దట్ హ్యాస్ బీన్ ఓవర్టర్న్ బై ద కేస్? సో ఇంతకుముందు ఏంటంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్ so that has been given under article 105 and మనకు స్టేట్ లెజిస్లేచర్స్లో ఆర్టికల్ 191. సో ఆర్టికల్ 105 ఆర్టికల్ 191 ప్రకారం మనకు వస్తాయన్నమాట. దీంట్లో ఏంటంటే మనకు ఓటు వేయడానికి కానీ లేకపోతే మనం ఏదైనా సపరేట్గా మాట్లాడడానికి కానీ బ్రైబరీ కానా ఇస్తే ఇట్ ఈస్ లీగల్, అంటే జ్యుడిషియల్ రివ్యూ అప్లికబుల్ అవుతుంది మనకు పార్లమెంటరీ ప్రివిలేజెస్ కూడా అని ప్రెజెంట్ సుప్రీంకోర్టు అనేది చెప్పింది అనమాట. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఈ బ్రైబరీ కేసులో అవి పార్లమెంటరీ ప్రివిలేజెస్కి సంబంధించింది కదా, మాకు సంబంధం లేదు కదా అని చెప్పింది అనమాట. ఇప్పుడేమో ఈ ప్రెజెంట్ కేసులో వచ్చిందే మనకు సంబంధం ఉంది, జ్యుడిషియల్ రివ్యూకి అప్లికబుల్ అవుతారు. అంటే ఓటు కానీ బ్రైబరీ తీసుకొని వేసినా లేకపోతే ఏదైనా మాట్లాడడం కూడా బ్రైబరీతో జరిగినా సరే ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్, పార్లమెంటరీ ప్రివిలేజెస్లో కూడా వీ హ్యావ్ ది రైట్స్ అని చెప్పేది. అసలు ఆర్టికల్ 105 అంటే ఏంటి? సో ఇట్ అడ్రసెస్ ది పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ది పార్లమెంట్. సో దాంట్లో ఏంటి, మనకు ఇమ్యూనిటీ అనేది ఇస్తారనమాట. అంటే మనం పార్లమెంట్లో ఏదైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. పార్లమెంట్ బయట అలా చేయడానికి లేదు. పార్లమెంట్ లోపల ఏం జరిగినా మనకు సుప్రీంకోర్టుకు వెళ్ళే ఛాన్స్ లేదనమాట. అక్కడ ఏమన్నా చేయొచ్చు, ఏ పబ్లికేషన్ అయినా చేయొచ్చు. కానీ అబ్సల్యూట్ ఇమ్యూనిటీ ఉండదు. అబ్సల్యూట్ ఇమ్యూనిటీ కాదు, జ్యుడిషియల్ రివ్యూ కూడా అప్లికబుల్ అవుతుందని ద గవర్నమెంట్ చెప్పింది అనమాట. నాకు సుప్రీంకోర్టు చెప్పింది. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో అసలు మనకు పార్లమెంట్లో మాట్లాడాల్సిన మెయిన్ ఎయిమ్ ఏంటి? సో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాం పార్లమెంట్లో అంటే బికాస్ వీఆర్ డెలిబరేటివ్ డెమోక్రసీ. సో మనం డెలిబరేషన్స్ అంటే ఏంటి? కూర్చొని డిస్కస్ చేయడాన్ని డెలిబరేషన్స్ అంటారనమాట. సో మనం డెలిబరేటివ్ డెమోక్రసీ ఒక పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో కూర్చొని జనాలకు సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు. డెలిబరేటివ్ డెమోక్రసీ కాబట్టి అక్కడ డిస్కషన్స్లో ఒకసారి ఎమోషన్స్ రైజ్ అవుతాయి. సో ఆ టైంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలన్నమాట వాళ్ళకు. సో అందుకని తీసుకొచ్చారు. సో మనకు ఆల్రెడీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఉందిగా. సో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఆల్రెడీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఉంది. కానీ ఇది వచ్చింది ఏ సిటిజన్కైనా అప్లికబుల్ అవుతుంది. కానీ ఆర్టికల్ 105 ఏంటి? పార్లమెంటేరియన్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది అనమాట. సో అందుకు డిఫరెన్స్ అనేది ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో. సో నౌ వి లుక్ అట్ ది క్వశ్చన్. సో ఆర్టికల్ 105 పార్లమెంటరీ ప్రివిలేజెస్ చెప్తుందా అని ఇచ్చారు ఫస్ట్ స్టేట్మెంట్. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ హియర్. దెన్ సెకండ్ స్టేట్మెంట్ దేని గురించి చెప్పాడు? ఇట్ ఈస్ లిమిటెడ్ టు ది ప్రిమిసెస్ ఆఫ్ ది పార్లమెంట్. ఆర్టికల్ 105 అనేది ప్రిమిసెస్ ఆఫ్ ది పార్లమెంట్లో మాత్రమే ఉంటుంది. ఆర్టికల్ 19 అనేది ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. సో అది కరెక్ట్ స్టేట్మెంట్. సో both the statements are correct here. Now we look at the second question. Second question ఏంటి? The constitution secures the freedom of legislatures. అంటే లెజిస్లేటర్స్ లోపల ఏదైనా మాట్లాడచ్చు, వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుందని ఇచ్చారు స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2లో ఏమి ఇచ్చారు? సో ఇది ఎందుకు పెట్టారు అంటే డెలిబరేటివ్ డెమోక్రసీ ఉండాలి కాబట్టి మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ పెట్టారని అన్నారనమాట. So that is the freedom of speech to discuss is due to deliberative democracy in the parliamentary form of governance. దానికోసం తీసుకొచ్చి పెట్టారనమాట. Both the statements are correct here and the first statement is the correct explanation of statement 2. So now we look at the third question. So third question న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ మనకు రీసెంట్గా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో కోర్ సొల్యూషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. అందుకనే న్యూస్లోకి వచ్చింది. మనకు 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉందని చెప్తాం అనమాట. 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. 1 is pressurized heavy water, నెక్స్ట్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, దెన్ థోరియం బేస్డ్ రియాక్టర్స్. ఇలా 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంది. ఆ సెకండ్ స్టేజ్లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది స్టార్ట్ అయిందనమాట. అందుకనే న్యూస్లోకి వచ్చింది. మనకు ఓవరాల్గా చూస్తే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. సో మనకు చూస్తే రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ ఉంది, తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ఉంది మహారాష్ట్రలో,
దెన్ కాక్రాపార్ గుజరాత్లో ఉంది, కైగా అనేది మనకు ఆల్రెడీ కర్ణాటకలో ఉంది, దెన్ మద్రాస్లో యూసీ కాల్పక్కం అనేది మెడ్రాస్లో ఉంది, దెన్ నరోరా వ్యాలీ అంటాం దట్ ఈస్ ఇన్ యూపీ. ఇలా మనకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటి లిస్ట్ అడిగారు అనమాట, వాటి లిస్ట్ అడిగారు. నో కాక్రాపూర్ యూపీలో ఉందా? నో, కాక్రాపూర్ ఇస్ ఇన్ గుజరాత్. దెన్ కైగా అనేది గుజరాత్లో ఉందా? నో, ఇట్ ఈస్ ఇన్ కర్ణాటక. దెన్ తారాపూర్ మహారాష్ట్రలో ఉంది, కాల్పక్కం తమిళనాడులో ఉంది. హౌ మెనీ ఆఫ్ ద పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఓన్లీ 2 pairs are correctly matched here. Now we look at the fourth question of the day. Fourth question వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి ఇచ్చారనమాట. ఎందుకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి ఇచ్చారు? బికాస్ 13th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది మనకు అబుదాబిలో జరుగుతుంది కాబట్టి మనకు దీని గురించి ఇచ్చారు. అసలు WTO ఎప్పుడు స్టార్ట్ అయింది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995లో స్టార్ట్ అయింది. 1995లో స్టార్ట్ అయ్యి 1996లో సింగపూర్లో ఫస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఇప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి, ప్రతి 2 years, ఈవెన్ కోవిడ్ టైంలో కూడా జరిగింది WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. 2024లో 13th కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ అయింది అనమాట అబుదాబిలో మనకు 13th కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది అనమాట. మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ, అంటే ఇక్కడే ఏ డెసిషన్ అయినా తీసుకుంటారనమాట. సో దట్ ఈస్ అబౌట్ WTO. సో WTO హైయెస్ట్ లెవెల్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్? ఎస్. 2 ఏళ్ళకు ఒకసారి మీట్ అవుతుందా? ఎస్. దెన్ సిన్స్ ది ఫౌండేషన్ 11 సెషన్స్ అయ్యాయా, 13 సెషన్స్ అయ్యాయా? 13 సెషన్స్ అయ్యాయి. సో థర్డ్ ఇస్ రాంగ్. 1 and 2 are correct. Only 2 statements are correct here. Now we look at the fifth question. Fifth question ఏంటి? సర్వికల్ క్యాన్సర్ గురించి ఇచ్చారనమాట. ఎందుకు మనకు జనవరిలో సర్వికల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అనేది చేసుకున్నాం. మార్చ్ 4th వచ్చింది. మార్చ్ 4th కూడా మన సర్వికల్ క్యాన్సర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందుకని న్యూస్లోకి వచ్చింది అన్నమాట. సర్వికల్ క్యాన్సర్ అనేది ఎలా వస్తుందంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, HPV వైరస్ అంటాం అనమాట. దాని నుంచి చాలా క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకటి పెనైల్ క్యాన్సర్ వస్తుంది, ఓరల్ క్యాన్సర్ వస్తుంది, సర్వికల్, వెజైనల్, యానల్, దెన్ వల్వా క్యాన్సర్స్, ఇవన్నీ మనకి HPV నుంచే వస్తాయి. ది సర్వికల్లో 99% ఆఫ్ ది రీజన్ ఆఫ్ ది సర్వికల్ క్యాన్సర్ ఈస్ డ్యూ టు HPV, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. అసలు ఈ వైరస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఇట్ ఈస్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్. వైరస్ అన్నమాట. సెక్షువల్గా ట్రాన్స్మిట్ అవుతుంది ఈ వైరస్. దెన్ సర్వికల్ క్యాన్సర్. సో సర్వికల్ క్యాన్సర్కి వచ్చేసరికి మనకు సర్వికల్ క్యాన్సర్స్లో ఓవరాల్ క్యాన్సర్స్లో ఉమెన్కి వచ్చే క్యాన్సర్స్లో 4th లార్జెస్ట్ క్యాన్సర్ అనమాట ఇది. మనకి ఇండియాలో చూస్తే ఇండియాలో ఇట్ ఈస్ 2nd లార్జెస్ట్ క్యాన్సర్ ఆఫ్టర్ ది బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత 2nd లార్జెస్ట్ క్యాన్సర్ అనమాట ఇండియాలో. వరల్డ్లో 4th లార్జెస్ట్ క్యాన్సర్ అనమాట ఇది సర్వికల్ క్యాన్సర్. నౌ వి లుక్ అట్ ది క్వశ్చన్. ఆల్మోస్ట్ ఆల్ ది సర్వికల్ క్యాన్సర్స్ ఆర్ రిలేటెడ్ టు ఇన్ఫెక్షన్ రిలేటెడ్ టు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో 99% కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అనే తీసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ఎ రైట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ద 2nd మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ద ఉమెన్ గ్లోబలీ. ఇండియాలో కానీ గ్లోబల్గా 4th అనమాట. సో ఇండియాలో 2nd ఏది? ఇండియాలో 2nd ఇది. అలాగే గ్లోబల్గా 2nd ఏది? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది 2nd అనమాట. సో దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ హియర్. నౌ విల్ లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో బుద్ధ గురించి వచ్చింది. ఎందుకు బుద్ధ గురించి వచ్చింది? మీకు పోయినసారి గుర్తుంటే మనం ఫిబ్రవరిలో డిస్కస్ చేసాం. 23rd ఫిబ్రవరి. సో 23rd ఫిబ్రవరిలో ఏం డిస్కస్ చేసాం? మనకు ది ఐడల్స్ ఆర్ రిలిక్స్, బుద్ధ యొక్క డిసైబుల్స్ 2 ఉన్నారు. సో మీకు గుర్తుంటే నేను ఈ పిక్చర్ కూడా వేశాను అనమాట. ఈ పిక్చర్లో 2 డిసైబుల్స్ ఉన్నారు. ఒకరు వచ్చింది సారిపట్ట అండ్ మొగలయ్య. వీళ్ళిద్దరూ బుద్ధ యొక్క డిసైబుల్స్ అనమాట. వీళ్ళ యొక్క రిలిక్స్ అనేది మనకు బ్యాంకాక్ థాయిలాండ్లో 3rd మార్చ్ వరకు ఉంచారనమాట. 23rd ఫిబ్రవరి నుంచి అలా రొటేట్ అవుతున్నాయి కాబట్టి న్యూస్లోకి వచ్చింది అనమాట. సో అందుకని బుద్ధుడి గురించి సమ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఇచ్చాం అనమాట. సో బుద్ధుడిని ఎవరెవరు ఎంకరేజ్ చేశారంటే బింబిసారా కూడా ఎంకరేజ్ చేశారు. పాటలీపుత్ర సిటీలో చాలా చైత్యాస్ అండ్ విహారాస్ కట్టించారనమాట బింబిసార్. అందుకే ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. 100 years ఆఫ్టర్ బుద్ధాస్ మహాపరినిర్వాణ అంటే ఆయనకి ఎన్లైట్మెంట్ వచ్చిన రోజు అనమాట. దాన్ని మహాపరినిర్వాణ అంటారు. 100 years తర్వాత ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ రాజ్గీర్లో పెట్టారనమాట. సో దిస్ ఇస్ ఎ రైట్ స్టేట్మెంట్.
ఇప్పుడు మీరు కమెంట్స్లో ఏం చెప్తారంటే సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ పెట్టారు, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ పెట్టారు అనేది పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఈ దాంట్లో హూ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ కౌన్సిల్, ఈ కౌన్సిల్ని ఎవరు హెడ్ చేశారో కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దెన్ నలంద వాజ్ ద ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది సారిపట్ట. సో సారిపుట్టకి సో హీ ఈస్ ది నలందాలో పుట్టారనమాట. నలందాలో ఇంకొకరు ఎవరు పుట్టారు, మహావీర హూ ఇస్ ఫౌండర్ ఆఫ్ జైనిజం కూడా మనకు నలందాలోనే పుట్టారనమాట. సో దిస్ ఇస్ ది రైట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్ అనమాట. సో ఆల్ ద త్రీ ఆర్ రైట్ హియర్, ఆల్ ద త్రీ. సో ఇంకో నలందాకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఇంకా చాలా ఇంపార్టెన్స్ ఉంది నలందాకి. సో నలందాలో సో వీ హ్యావ్ ది యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ అంటాం, బుద్ధిస్ట్ యూనివర్సిటీ. అక్కడ నుంచే మనకు నాగార్జునాచార్య కానీ, ధర్మపాల కానీ, సో వీళ్ళంతా అక్కడ నుంచే వచ్చారు. అండ్ పద్మసాంబవ కానీ, హూ ఇస్ ద తాంత్రిక్ బుద్ధిజంకి సంబంధించిన ఆయన, వీళ్ళంతా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే అనమాట. బుద్ధిజంని ప్రమోట్ చేశారు ఆ నలంద యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు. నౌ వీ లుక్ అట్ ది 7th క్వశ్చన్. సో విచ్ ఇస్ ద కంట్రీ, సో మనకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇచ్చిందనమాట ప్రెగ్నెన్సీ టర్మినేషన్కి సంబంధించి, కాన్స్టిట్యూషనల్ రైట్గా డిక్లేర్ చేసింది, దట్ ఈస్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్గా డిక్లేర్ చేసింది అనమాట ప్రెగ్నెన్సీ రిమూవల్ని. దెన్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి న్యూస్లోకి ఎందుకు వచ్చింది, మనకు నెక్స్ట్ వీక్ 9th కాన్ఫరెన్స్, 9th నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎకనామిక్స్ అండ్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేయబోతున్నారు అనమాట కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అందుకనే న్యూస్లోకి వచ్చింది. సో అసలు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా ఫామ్ అయింది, సో వీ హ్యావ్ కాంపిటీషన్ కమిషన్ యాక్ట్ 2002లో వచ్చినా సరే మనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 2008లో ఫామ్ అయిందనమాట. 2008లో మనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫామ్ అయిందనమాట 2008లో. సో దీంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, సో ఇప్పుడైతే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఒక చైర్మన్ ప్లస్ 6 మెంబర్స్ అనే వాళ్ళు ఉన్నారన్నమాట. ఒక చైర్మన్ 6 మెంబర్స్ అనేది ఉంటారు. సో వీళ్ళకి 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది కాంపిటీషన్ కానీ, ఎనీ అదర్ ఎకనామిక్ ఫీల్డ్ కానీ, లా ఫీల్డ్ కానీ, ఆర్కిటెక్చరల్ ఫీల్డ్ కానీ, ఏ ఫీల్డ్లో అయినా 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మెంబర్స్గా తీసుకుంటారు. సో ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నౌ వీ లుక్ అట్ ది స్టేట్మెంట్స్. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్ యాక్ట్ ద్వారానే వచ్చిందా, సో దిస్ ఏ రైట్ స్టేట్మెంట్. దెన్ కాంపిటీషన్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ చైర్పర్సన్ అండ్ నాట్ లెస్ దాన్ 2 అండ్ నాట్ మోర్ దాన్ 6. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి, 6 members ఉన్నారు, చైర్మన్ ఉన్నారు. సో ఫుల్ కెపాసిటీతో వర్కౌట్ అవుతుంది అనమాట. సో దిస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ వీ లుక్ అట్ ది 8th క్వశ్చన్ ఆఫ్ ద డే. నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ మ్యూజియంస్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది, నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ మ్యూజియంస్? బికాస్ మనకు సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్లస్ బయోఫ్యూయల్ ఫెసిలిటీ మనకు సిఎస్ఐఆర్ హైదరాబాద్. సో సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్లో సిఎస్ఐఆర్తో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ మ్యూజియం విచ్ ఈస్ అన్ అటానమస్ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ స్టార్ట్ చేస్తున్నాయి అనమాట ఈ ఫెసిలిటీస్. అందుకనే న్యూస్లోకి వచ్చింది. అసలు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ ఎలా స్టార్ట్ అయింది, సో మనకు ఫస్ట్ మ్యూజియం ఎలా స్టార్ట్ అయింది, సెకండ్ మ్యూజియంస్ ఎలా స్టార్ట్ అయింది. సో నో లుక్ అట్ ది మ్యూజియంస్. సో మనకు చూస్తే బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం అనేది మనకు 1959లో సిఎస్ఐఆర్ స్టార్ట్ చేసిన మ్యూజియం. ఇది మనకు నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ మ్యూజియం అప్పుడు లేదు, సిఎస్ఐఆర్ స్టార్ట్ చేసిన మ్యూజియం. దెన్ సెకండ్ వచ్చింది విశ్వేశ్వర ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం కూడా 1965లో సిఎస్ఐఆర్ స్టార్ట్ చేసిన మ్యూజియం. దాని తర్వాత ప్లానింగ్ కమిషన్ అనేది ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ 2 మ్యూజియంస్తో పాటు నెక్స్ట్ ఏ మ్యూజియంస్ ఏర్పాటు చేయాలన్నా మనకు నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ మ్యూజియం మనకు ఉండాలి అని 1978లో తీసుకొచ్చారనమాట. 1978లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ మ్యూజియం తీసుకొచ్చారు. సో తీసుకొచ్చి ఉన్న సైన్స్ సెంటర్స్ కానీ, ఉన్న ఎగ్జిబిషన్ సెంటర్స్ కానీ దీని లోపల పెట్టారనమాట. సో ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద తీసుకొచ్చారనమాట. So that is about the National Council for Science Museums. We'll see the question. It is an autonomous body under Ministry of Culture. Correct. 1978 లో ఫామ్ చేశారు. It is correct. Largest network of science centers in the world ఉంది.
కరెక్ట్. సో ఆల్ ద నాట్ కరెక్ట్ అని అడిగాడు కాబట్టి నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్, ఎందుకంటే 3 కరెక్టే కాబట్టి. నౌ వి లుక్ అట్ ది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. చక్షు ప్లాట్ఫామ్. చక్షు ప్లాట్ఫామ్. సో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అలాంగ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అలాంగ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ని, చక్షు ప్లాట్ఫామ్ని రెండింటిని లాంచ్ చేశారనమాట. చక్షు ప్లాట్ఫామ్ అంటే ఏంటి? ఏదైనా సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్స్ని తీసుకురావడానికి చక్షు ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. అంటే మన ఫోన్లకి వీటన్నిటికీ ఒక ఎస్ఎంఎస్ లేకపోతే పేటిఎం వాలెట్ అనో లేకపోతే దీంట్లో ఇలా ఉంది మీరు రిజిస్టర్ చేసుకోండి, మీకు ఇలా గిఫ్ట్స్ వచ్చే రిజిస్టర్ చేసుకోండి, ఇవన్నీ మనం చక్షు ప్లాట్ఫామ్లో రిపోర్ట్ చేయొచ్చు అనమాట. చక్షు ప్లాట్ఫామ్లో రిపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏమడిగారు? రీసెంట్లీ రిలేటెడ్ టు అని అడిగారు. రిలేటెడ్ టు ఫ్రాడ్ కమ్యూనికేషన్స్, అంటే ఫ్రాడ్లెంట్, మీకు గిఫ్ట్ వచ్చింది తీసుకోండి, లేకపోతే ఈ మెసేజ్ వచ్చి ఇలా మీకు ఇది నొక్కితే మీకు ఈ 10,000 రూపీస్ పడిపోతాయి, ఇవన్నీ వచ్చినప్పుడు యూ కెన్ రిపోర్ట్ దిస్ ఇన్ ద చక్షు ప్లాట్ఫామ్. చక్షు ప్లాట్ఫామ్లో రిపోర్ట్ చేయొచ్చు అనమాట. So this is about the current affairs, the 10 MCQs of the day. So we'll meet again guys. See you tomorrow. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, see you guys.